సార్ మీ తెలివితేటలు మా దగ్గర ప్రదర్శించమాకండి. మేము చూసాం మీ తెలివితేటలు. పాసుబుక్కల పైన జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అన్నాడు. దానికి ఉదాహరణగా 1-2 చెప్పలా. బర్త్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం లేదా? మా బర్త్ సర్టిఫికెట్ మీద మీ సంతకం ఏంటని మనం అనగలమా? డెత్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం లేదా? మా ఇంట్లో వ్యక్తి చనిపోతే మీ సంతకం ఏంటని మనం అనగలమా? ఎస్ఎస్సి మార్కుల మీద ఆ సర్టిఫికెట్ మీద బోర్డు అధికారుల సంతకం లేదా? మేము పరీక్షలు రాసాము, మా విద్యార్థి పరీక్షలు రాసాడు, మీ సంతకం ఏంటని మేము అనగలమా? పాస్బుక్లపై అంటే ఇన్ని ఉదాహరణలు చెప్పాడండి. నిన్న ఒక 3 వీడియోలు చేశాడు, 3-4 చేశాడు. అదానికి సంబంధించి, అమెరికా కేసుకు సంబంధించి, ఆ 1750 కోట్ల రూపాయల లంచం గురించి ఒక 3 వీడియోలు చేశాడు. ఆ 3 వీడియోల్లోనూ కూడా మొదటి వీడియోలో అసలు అదాని పైన కేసు ఎందుకు నమోదయ్యింది, అమెరికా వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఏదో పెద్ద ఉపన్యాసం చెప్పుకొచ్చాడు. రెండో వీడియోలో మొదలెట్టాడండి. 2-3 వీడియో కానీ మొదలెట్టాడు. ఫస్ట్ వీడియోలోనే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇందులో కలిపే ప్రయత్నం చేశాడు. 2-3 వీడియోలు ఏమని మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు, మోడీ గారు ఎందుకు స్పందించరు, వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో ప్రజలకి ఎందుకు చెప్పటం. అరే ఓ నీ తెలివితేటలు తగలెట్ట. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయట్లా. మనం ఏం అడగాలి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పైన 1750 కోట్ల రూపాయలు నువ్వు లంచంగా తీసుకున్నావు అని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఇప్పుడు కాదు, ఆల్రెడీ దాదాపు ఒక రోజు గడిచిపోతుంది. ఈ రోజు అంతా కూడా నీ గురించే మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా సరే. కనీసం దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యయ్యా, దీనికి సమాధానం చెప్పు, నీకు సంబంధం ఉందా లేదా అనేది నువ్వు సంబంధం చెప్పు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయడంట. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఆ దానికోసం చంద్రబాబు నాయుడు గారిని వదిలేస్తారా? మీ తెలివితేటలు ఏం తెలివితేటలని మీకే తెలివితేటలా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదే? నువ్వు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి 1 కాదు 2 కాదయ్యా, 10 కోట్లు 20 కోట్లు కాదు, ఏకంగా 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావు అంటారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ఆధారాలతో సహా నువ్వు సమాధానం చెప్పు. నీపై వస్తున్న ఆరోపణలు ఇవి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆరోపించింది కాదు, అమెరికా ఆరోపిస్తుంది. అక్కడ కేసులు నమోదైనవి, అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది ఆల్రెడీ. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు. అక్కడ నీ హయాంలోనే జరిగింది కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి అని చెప్పడం మానేసి ఆదాని కోసం జగన్ చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తారా? మోడీ గారు ఏం యాక్షన్ తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు, వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా స్పందించేసి దానిపైన కేసులు పెట్టేస్తే మళ్ళీ ఈ పనుడే మళ్ళీ ఈయనే కూర్చొని అలా ఎలా పెడతారు కేసులు, ఈ పనుడే మళ్ళీ కూర్చొని అలా కేసులు పెడతారో, వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు, నిజ నిర్ధారణ తెలియకుండా మీరు ఎలా కేసులు పెడతారని చెప్పేసి మీరు ఈ పనుడే మాట్లాడతారు ఇక్కడ. సార్ మీ తెలివితేటలు మా దగ్గర ప్రదర్శించమాకండి. మేము చూసాం మీ తెలివితేటలు. పాసుబుక్కల పైన జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అన్నాడు. దానికి ఉదాహరణగా 1-2 చెప్పలా. బర్త్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం లేదా? మా బర్త్ సర్టిఫికెట్ మీద మీ సంతకం ఏంటని మనం అనగలమా? డెత్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం లేదా? మా ఇంట్లో వ్యక్తి చనిపోతే మీ సంతకం ఏంటని మనం అనగలమా? ఎస్ఎస్సి మార్కుల మీద ఆ సర్టిఫికెట్ మీద బోర్డు అధికారుల సంతకం లేదా? మేము పరీక్షలు రాసాము, మా విద్యార్థి పరీక్షలు రాసాడు, మీ సంతకం ఏంటని మేము అనగలమా? పాస్బుక్లపై అంటే ఇన్ని ఉదాహరణలు చెప్పాడండి. ఇన్ని ఉదాహరణలు చెప్పి లాస్ట్లో టెక్నికల్గా ఇది రైట్ అనేసి మోరల్గా పొలిటికల్గా తప్పని 1 సెకండ్ ముక్క, లాస్ట్ 1 సెకండ్ ముక్క. ఆ వీడియో 5.5 నిమిషాలు ఏదో మాట్లాడేది. మొత్తం టోటల్గా 5.5 నిమిషాలు వీడియో మాట్లాడి మొట్టమొదట వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ ఉంది ఎందుకు ఉంది అని స్టార్ట్ చేసి 5:30 సెకండ్ల వరకునో 5 నిమిషాల 20 సెకండ్ల వరకు కూడా ఈ ఉదాహరణలు అన్నీ చెప్పుకొచ్చాడు. డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, 10th మార్కుల లిస్టు, పాస్బుక్ల పైన ఎంఆర్ఓ సంతకాలు ఎందుకు ఉంటాయి, అధికారుల సంతకాలు ఎందుకు ఉంటాయి, వాళ్ళ సంతకాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి, ఇన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చి లాస్ట్లో టెక్నికల్గా మనం అడగటానికి లేదు, ఇన్ని చెప్పుకొచ్చి ఇన్ని ఉపన్యాసాలు చెప్పుకొచ్చి లాస్ట్లో మోరల్గా పొలిటికల్గా అది తప్పు అయితే ఇది తప్పే అన్నాడు. బోడిగుండికి మోకాలకి లింక్ వేసేసి నువ్వు ఆయన వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద బొమ్మకి, పాస్బుక్ల మీద బొమ్మకి పోలికేంటయ్యా? నీ తెలివితేటలు తగలట్టాలా? కానీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏమైనా జీవితాంతం మన దగ్గర ఉండిపోద్దా? అదేమన్నా మన ఆస్త? అదేమన్నా మన ఆస్తి ఏంటయ్యా వ్యాక్సిన్ సర్టిఫికేట్? అది మన దగ్గర ఉంటకో పడేస్తాం కూడా మనకు తెలియదు. ఆస్తి పత్రాలు అలా కాదు కదా, పాస్బుక్లు అలా కాదు కదా, డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు అలా కాదు కదా. అలాగా ఏమైనా చెల్లుద్దా అది? నేను అలా అనలేదు అంటాడు. సరే నువ్వు ఖండించావయ్యా, బొమ్మ ఉండడం తప్పు అన్నావు,
తప్పన్న వ్యక్తివి ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పుకొచ్చావయ్యా? బర్త్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం ఎందుకని మనం అడగగలమా? అన్ని ఉదాహరణలు దేనికి అని అడుగుతున్నా. బర్త్ సర్టిఫికెట్, 10th మార్కుల లిస్టు, డెత్ సర్టిఫికెట్, ఎంఆర్ఓల సంతకాలు ఎందుకు ఉన్నాయని ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పావు అని అడుగుతున్నాం మేము. నువ్వు సమర్థించలేదు, నువ్వు ఖండించావు, నువ్వు తప్పని చెప్పావు, ఓకే ఫైన్. అన్ని ఉదాహరణలు దేనికి చెప్పావయ్యా నువ్వు? పైకి చేయాల్సింది అలా చేసి మళ్ళీ అమాయకంగా నేను అవలేదు, నన్ను వేధిస్తున్నారు, నేను వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను, నేను వీళ్ళకి కంప్లైంట్ ఇస్తాను, ఇచ్చుకోవయ్యా, నేను వదులుతాం అనుకుంటున్నావా? కానీ నువ్వు 20 రోజులు బట్టి సింపతి ప్లాన్ చేసావు కదా, వరుసను 20 రోజులు బట్టి ఎప్పుడు మాట్లాడావు కదా, ప్రస్తావించావు కదా, నేనేమీ అనకపోయినా కానీ నన్ను తిట్టారు, నన్ను వేధించారు అని చెప్పేసి అంటున్నావు కదా. నువ్వు ఏ వీడియో మాట్లాడినా కానీ ఖచ్చితంగా మాట్లాడతావు. నీ తెలివితేటలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. నువ్వు ఎంత మేధావో మాకు తెలీదా అని 20 రోజులు బట్టండి చూశాను. సర్లే ఇక్కడితో కట్టి పెట్టేస్తాడు కదా, ఫోన్లో అలాగే ఎడుతున్నాడు, వయసులో పెద్దోడు, ఏమన్నా కానీ ఊరికే ఏడిచేస్తున్నాడు, ఎందుకులే మనం ప్రతిసారి స్పందించడం కూడా పద్ధతి కాదని ఆగితే 20 రోజులు నన్ను వేధించారో లోకేష్ గారు స్పందించాలి, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, మీరు ఎందుకు స్పందించరో ఏమయ్యా? నేను ఏమన్నా అలాగే విశ్లేషణ చేయమన్నారేంటి? నిన్ను రాజకీయ విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేయమన్నారా? వాళ్ళు అడిగి చేస్తున్నావు, లేకపోతే వాళ్ళు స్పందిస్తానికి అరే నీ గులైకి నువ్వు చేస్తున్నావయ్యా. అలాగే మేము కూడా మమ్మల్ని ఎవరైనా చేయమని చెప్పట్లా, మా ఆనందం మాది, మేము చేస్తున్నాం పార్టీ కార్యకర్తలుగా, దానికి ఆనందం స్పందించాలి. పైగా ఎప్పుడో కేసు పెట్టాడు, హైదరాబాద్లో కేసు పెట్టాడు, హైదరాబాద్ CCSలో కేసు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, నేను విచారణకి వెళ్ళాను, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అది కోర్టులో కేసు నెంబర్ అవుద్దా అవదా అనేది కోర్టు నిర్ణయం. అది తర్వాత సంగతి. అది వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి, వస్తే సంతోషం, ఖచ్చితంగా వెళ్తాను, వాయిదాలకు తిరుగుతాను, నా దగ్గర ఓపిక ఉంది, తిరిగే ఓపిక ఉంది, నేను తిరుగుతా. అక్కడ కేసు పెట్టేశాడంట, ఆ కేసు ఆధారంగా మీరు ఇక్కడ కూడా కేసు ఫైల్ చేయండి, చేయించు, నీ పలుకుబడి మొత్తం ఉపయోగించి నువ్వు ఎవరితో చెప్పుకుంటానో చెప్పుకో, మంత్రులతో చెప్పుకుంటావో, లేదంటే నీకు తెలిసిన ఎమ్మెల్యేలతో చెప్పుకుంటావో, ఎవరితో చెప్పించైనా సరే ఒక కేసు ఫైల్ చేయించు, ఇక్కడ ఒక కేసు ఫైల్ చేయించు, నువ్వు చేయించుకోవా. నేనే కాదనట్లా కదా, వద్దు అనట్లా, అయ్యా భయపడిపోయి అయ్యి మీరు అలాగే చేయించమాకండి అని చెప్పి నేను అన్నట్లా, చేయించమని అంటున్నా, చేయించు అంటున్నా, చేంజ్ చేయమని చెప్తా నేను చూస్తాను అంటున్నానుగా, నేనేం బెదిరించేయట్లేదుగా. నేనేమైనా బెదిరిస్తున్నాను? నేను నువ్వు దమ్ముంటే కేసు పెట్టు, నువ్వు కేసు పెట్టి నెక్స్ట్ మినిట్ నీ మీద 4 కేసులు పెడతాను అంటున్నాను అనట్లా, నేను నీ మీద కేసు పెడతానని కూడా అనట్లా, పెట్టను కూడా. నువ్వు తిరగలేవు కాబట్టి నీ వల్ల కాదు అది. ఒకవేళ నిజంగా ఆ ప్రయత్నం ఏమైనా చేశాను అనుకో, దాన్ని సానుభూతిగా చూపించేసి నువ్వు మీడియాలోని సింపతి కోసం, హైలైట్ అవ్వడం కోసం, మనకు ఒకే ఒక ఛానల్ ఉంది కదా, అందులో కూర్చొని ఏడ్చేస్తాం కూడా. తెలుగుదేశం కార్యకర్తలు నన్ను వేధించి నా పైన కేసు ఇట్టేశారు అని సింపతి డ్రామా ఆడతావు. ఇప్పటికే నువ్వు 20 రోజులు బట్టి డ్రామా ఆడుతూనే ఉన్నావు. 20 రోజులు బట్టి సింపతి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏ TV5లో లేదంటే ఏ పెద్ద ఛానల్స్లో పిలిచి కూర్చోబెట్టి అయ్యి బాబు మిమ్మల్ని అంతలా వేధించారా అని చెప్పేసి అని అంటారని 20 రోజులు బట్టి ప్లాన్ చేసుకున్నాడు. ఎవడే దేకక లైవ్లో మన పట్టాభి గారిని తీసేసుకున్నాడు. నేను వేధించేస్తున్నారా? గతంలో మనం చేసిన వీడియోలు కూడా ఒకసారి వినిపించాల్సింది అక్కడే. ఇగో చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతాను, ఇలా వక్రీకరించాను, అందుకు నా పైన వీడియోలు చేసేయరని. మనం వక్రీకరించేసి మనం కొమ్ము కాసేసి పైకి వచ్చి ఇలా పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుందండి. ఇకనైనా సరే ఈ సింపతి డ్రామాలు కట్టిపెట్టేస్తే మంచిది. మీ తెలివితేటలు మాకు బ్రహ్మాండంగా తెలుసు, మీరు ఎంత మేధావి అనొద్దు, నేను పెద్ద తోపుతురం కానీ చెప్పని అనొద్దండి. మిమ్మల్ని మా పైన రుద్దేశారంతే. పాస్బుక్ల పైన జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అన్నప్పుడే అయ్యి బాబు మీరు ఎంత మేధావో మాకు అర్థమైపోయిందండి. వద్దు, ఇంకా మన తెలివితేటలు విజ్ఞాన ప్రదర్శన మన దగ్గర వద్దు, కట్టి పెట్టేస్తే మంచిది.